నా బాల్యాన్ని నాకు బహుమతిగా ఇచ్చావురా. అంతకన్నా ఇంకేం కావాలరా? డబ్బుతో కొనలేనిది, ఎంత ఐశ్వర్యం ఉన్నా దొరకనిది స్నేహం. ఆ స్నేహితులందర్నీ తీసుకొచ్చి ఒకచోట చేర్చి నా మనసుకు ఎన్నడూ లేనంత తృప్తిని, సంతోషాన్ని ఇచ్చావు. ఇంత విలువైన కానుకనిచ్చి ఏమీ ఇవ్వలేదంటావేంట్రా? ఇలారా, రారా. అమ్మ మీనా, నువ్వు కూడా రామ్మా. ఇది మన వంశ గౌరవం. ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి గౌరవాన్నిస్తుంది. సంవత్సరానికి ఒకసారి దీన్ని మన కులదైవం గుడికి తీసుకువెళ్లి పూజ చేయించాలి. ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు. లేదమ్మమ్మా, ఇది తరతరాల నుంచి వచ్చిన గౌరవం కదా. ఆ గౌరవాన్ని పదిలంగా కాపాడతాం. అమ్మో, ఇంకా ఇక్కడే ఉంటే ఆయనకి తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఇక నేను బయలుదేరుతాను నానమ్మా. ఇంతసేపు ఉండి భోజనం చేయకుండా వెళ్తావా? లేదు నానమ్మా, మా ఆయన భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళనివ్వండి అమ్మమ్మా. పదమోనిక, నేను డ్రాప్ చేస్తాను. వద్దనయ్యా, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. అక్కర్లేదు, నేను బైక్ మీద డ్రాప్ చేస్తాను. నీ కార్లో డ్రాప్ చేయొచ్చుగా. మర్చిపోయాను, ఇప్పుడు నాకు కారు ఉంది కదా. పదమోనిక, చల్లగా ఏసీ కార్లో డ్రాప్ చేస్తాను. సరేమ్మా, మంచిది. సరేనే సుశీల, వస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. బాలు దగ్గర మీ నంబర్స్ తీసుకుని గ్రూప్ క్రియేట్ చేశాను. మీరు ఎప్పుడంటే అప్పుడు మెసేజ్లు చేసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. చంపేస్తాను. ఏదో ఒక్కసారంటే ఇద్దరినీ కలిపాను. ఇక అదే పనా? ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు. మీనా, ఒకసారి నన్ను గిల్లు. ఎందుకు? ముందు గిల్లు చెప్తా. అబ్బా, గిల్లమంటే తేలికుట్టాడు గిల్లాలా నిన్ను? అబ్బా, ఏంటండి? గిల్లుకి గిల్లు చెల్లు. అవును, అసలు ఎందుకు గిల్లమన్నారు? అవును, నువ్వు బంగారం చూసి మురిసిపోవడం ఏంటి? నీకు అసలు బంగారం మీద మోజలేదు కదా. నేను దీన్ని బంగారం లాగా చూడడం లేదండి. వారసత్వంగా వచ్చిన అపురూపమైన కానుకలా చూస్తున్నా. ఎంతో ఖరీదు పెట్టి బహుమతి కొంటే బాగుంటుందని అందరూ ఆలోచించారు. కానీ మీరు ఎంత ఖరీదు పెట్టినా కొనలేని దాన్ని కాలంతో పాటే ముందుకు వెళ్లినా సరే అమ్మమ్మని గతంలోకి తీసుకువెళ్లి అప్పటి జ్ఞాపకాల్ని, స్నేహితులని, ఆ బాల్యాన్ని బహుమతిగా ఇచ్చారు. అందుకే దీనికి అంతటి విలువ దక్కింది. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? అందరం ఊరంతా తిరిగి చేసిన పనిని నువ్వు వినాయకుడిలాగా ఒకచోట ఉండి చేసేసావు. ఈ కానుక మనకి దక్కడానికి నువ్వు కారణమే. అందరూ బామ్మలకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు, అమ్మమ్మలకు ఇలాంటి సందర్భంలో డబ్బు పెట్టుకునే కానుకల కన్నా ఇలాంటి మంచి జ్ఞాపకాలను అందిస్తే ఇంకా కొన్నేళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు కదా. నిజమే కదా, ప్రపంచంలో డబ్బుతో కొనలేని ఆనందాలు ఇలాంటివి బోల్డెనున్నాయి. ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏది ఏమైనా అమ్మమ్మ గారిని సంతోష పెట్టాలని అందరూ ఎంతో కష్టపడ్డారు. కానీ అమ్మమ్మ ఇంత విలువైన కానుక మనకిచ్చారు. ఇది 6 తరాల నుంచి వస్తోందంట. మా బామ్మకి వాళ్ళత్తగారు, ఆవిడకి వాళ్ళత్తగారు ఇచ్చారంట. మ్యూజియంలో పెట్టాల్సింది మన ఇంట్లో ఉంది. అమ్మమ్మ మనల్ని నమ్మి అంత విలువైన కానుకిచ్చారు కాబట్టి దీన్ని భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీదుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా దీన్ని అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదు. ఇది మన దగ్గర ఉందంటే బామ్మ మనతో అంటే బామ్మ నమ్మకాన్ని మనం అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదు. అలాగని ఈ ఇంట్లో వాళ్ళని నమ్మి దీన్ని అక్కడ ఇక్కడ పెట్టి పోగొట్టుకోకూడదు. భద్రంగా బీరువాలోని లాకర్ లో పెట్టాలి. అలాగే. నీ నగల్ని మార్చేసి గిల్టీ నగలు పెట్టారు, వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టాలి. ఆవేశపడకండి. అమ్మమ్మ ఊరెళ్ళేంత వరకు ఈ విషయం బయట పెట్టకూడదు అనుకున్నాం కదా. నా వల్ల కావడం లేదు మీనా. ఆ మోసం గుర్తొస్తే రక్తం కొత్త కొత్త ఉడికిపోతుంది, సలసల మరుగుతుంది. రేపు పొద్దున బామ్మ ఊరెళ్ళిపోగానే ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. పెద్ద పంచాయతీ పెట్టబోతున్నాను. ఆ నగలు తీసుకెళ్లిన వాళ్ళెవరో బయట పెట్టి జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా బుద్ధి చెప్తాను. ఎందుకింత పని చేసేవారా భగవంతుడా అని అనుకునేలా చేస్తాను. ఈయనిప్పుడే ఇలా ఉంటే ఇంక రేపెలా ఉంటారు? మౌనిక, మీరెప్పుడు వచ్చారు? ఎప్పుడో వచ్చాను. రాత్రికి రానన్నారు కదా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా చెప్పాను. భోజనం చేశారా? నా ఆకలి తీరడం ఇంపార్టెంట్ కాదు, నా అనుమానం తీరడం నాకు ఇంపార్టెంట్. ఏంటండి అది? అబ్బబ్బబ్బబ్బబ్బా, అమాయకంగా ఫేస్ పెట్టడంలో మీ అమ్మాయిలు ఆరితేరిపోయారు. సరే, మీ అనుమానం ఏంటో అడగండి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? గుళ్ళో పూజకే వెళ్ళొస్తున్నాను. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా గుడికే వెళ్ళొస్తున్నానండి. కాదో, నువ్వెక్కడికి వెళ్ళావో నాకు తెలిసిపోయింది. నువ్వు మీ ఇంటికి వెళ్ళావు. భగవంతుడా, ఈయనకి నిజం తెలిసిపోయిందా? తెలిసిందిగా, ఒప్పేసుకో. నువ్వు అక్కడికి వెళ్ళావు కదా. లేదండి. ఎందుకు అబద్ధాలాడతావు? మా అమ్మే నువ్వు మీ ఇంటికి వెళ్ళావని చెప్పింది డార్లింగ్. నేనేం చెప్పలేదు, నువ్వు కంగారు పడుకో. గుడికెళ్ళానని చెప్తుంది కదరా. నువ్వు 10 సార్లు అడిగినంత మాత్రాన వెళ్ళిన చోటు మారిపోతుందా? అమ్మా, నువ్వు మాట్లాడుకో. అత్తయ్య నన్ను గుళ్ళో పూజ అయ్యాక ఇంటికి రమ్మని చెప్పారు. నేను వాడికి అదే చెప్తున్నానమ్మా. ఓహో, అయితే నువ్వు గుడికే వెళ్ళావన్నమాట. అవునండి. నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి నువ్వు గుడికి వెళ్తావు. దేవుడు నిన్ను బాగానే కాపాడుతున్నాడు, కానీ ఏదో ఒక రోజు దొరికిపోతావు. గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ అనుమానం ఇంకా ఉందా, పోయిందా? పోయినట్టే ఉంది, కానీ నన్ను తక్కువ అంచనా వేయకండి. ఎక్కడ వాడి అబద్ధాన్ని నువ్వు నమ్మి మీ ఇంటికే వెళ్ళానని ఒప్పుకుంటావో అని భయపడ్డాను. మీరు ఖచ్చితంగా చెప్పుండరు అనిపించింది అత్తయ్య, అందుకే ఒకే మాట మీదున్నాను. పోనీలే, ఈ గండం తప్పింది. ఎంతకీ ఫంక్షన్ ఎలా జరిగింది? బానే జరిగింది అత్తయ్య. అక్కడే ఉండమని అందరూ అడిగారు, నాకు కూడా ఉండాలనిపించింది. కానీ వీడితో పడలేవు కదమ్మా. అందుకే వచ్చేసాను అత్తయ్య. నేను వస్తుంటే అందరూ చాలా బాధపడ్డారు.
వాళ్ళతో సంతోషంగా గడిపే అదృష్టం నీకు లేదు. ఏం చేస్తాం? పర్లేదత్తయ్య, ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. కానీ ధైర్యం చేసి మీరు నన్ను అక్కడికి పంపించారు. ఆ సంతోషమైనా నాకు మిగిలింది. ఏంటి శీలాడాలి, సంతోషమేనా? చాలా సంతోషంగా ఉన్నానురా. అంతా నీ వల్లేరా. అవును, నీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు తీసుకున్నావు మరి? తీసుకోకుండా ఎలా ఉంటానురా? ఇప్పుడు ఇంకా రోజూ మాట్లాడుకోవాలి కదా. మాట్లాడు. ఇన్నేళ్లు మీ జీవితంలో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకోండి. అలా అని 24 గంటలు ఫోన్ చెవి దగ్గర పెట్టుకోకు, అస్సలు మంచిది కాదు. అదేదో రేడియేషన్ అంట, నాకు సరిగ్గా వచ్చి అవదు. దాంతో క్యాన్సర్ వస్తుందంట. అవును, నీకు శృతి ఫోన్ కొనిచ్చింది కదా, దాంతో నువ్వు ఎంచక్క అవతల వాళ్ళని చూస్తూ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. అలాగే చేస్తానురా. మీనా మన వీడియో చేసింది కదా, ఇంటికి వెళ్ళాక దాన్ని పంపించరా, నేను ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తాను. సరే. ఒరే, బస్ స్టాండ్ వచ్చింది, కార్ ఆపు. పదవద్దు. ఒరే బాలు, ఒరే నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా? అడుగు డార్లింగ్, నీ దగ్గర దాచడానికి ఏముంది? అలా కాదురా, మీనాకి నీకు మధ్య ఏవైనా మాట పెరిగిందా? అలాంటిదేం లేదే, మేం బానే ఉన్నాం. లేదురా, నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు. నాతో చెప్పడానికేంటి? నేను అదే అంటున్నాను, నీ దగ్గర దాచడానికి ఏముంది? నిజంగానే మా ఇద్దరి మధ్య ఏ సమస్య లేదు. మరి మీ అమ్మ మీ ఇద్దరిని ఏమైనా అందా? అలాంటిది కూడా ఏమీ లేదు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచించేస్తున్నావు. పద పెడదాం. ఒరే, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎందుకురా మీ ఇద్దరి మొహాల్లో ఏదో బాధ కనిపిస్తుంది? చెప్పరా, నేను నీ పక్కన ఉన్నప్పుడే చెప్పు. అదేం లేదు డార్లింగ్, చిన్నప్పటి నుంచి నువ్వు నా కోసం ఎన్నో చేసావు. నీ పుట్టినరోజుకి నేను ఏదైనా స్పెషల్ గా చేయాలనుకున్నాను, కుదరలేదు. ఒరే, నా చిన్ననాటి స్నేహితులందరినీ తీసుకొచ్చి నా ముందు నిలబెట్టావు. అంతకంటే ప్రత్యేకంగా చేయడానికి ఏముంటుంది? ఎవరికొస్తుందిరా ఈ ఆలోచన? అది కాదు బామ్మ, నీకేదైనా బంగారం చేయని కొనివ్వాలనుకున్నాను. మీనా కూడా చాలా ఆశపడింది, కానీ కుదరలేదు. ఒరే, నేను ఈ వయసులో బంగారపు చైన్లు ఏం చేసుకుంటానురా? నాకు బంగారం లాంటి మంచి మనవడు దొరికాడురా, నాకదే చాలు. నా కోసం నువ్వెప్పుడూ ఏదో ఒకటి చేయాలని తపన పడుతుంటావు, నాకది తెలుసు. కాబట్టి నువ్వెలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. నువ్వు నా కోసం చాలా చేసావు. నువ్వు నా కోసం ఈ రోజు చేసిన దానికంటే పెద్ద బహుమతి ఇంకేదీ ఉండదురా. కానీ చూడు బామ్మ, ఈ రోజు కాకపోవచ్చు, ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా బంగారం చైన్ కొనిపెడతాను. సరేలే, నీ మొండితనం గురించి నాకు తెలీదా? అన్నట్టు నీకు ఇంకో విషయం కూడా చెప్పాలరా. ఏంటి? ఒరేయ్, మీ అత్తారింట్లో మీ మావయ్య లేరు, తెలుసు కదా? నీ పెళ్ళానికి ఒక చెల్లి తమ్ముడు కూడా ఉన్నారు, అదే మన సుమతి. దాని చదువు పూర్తి కావస్తుంది. తొందరలో దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదేరా. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? దాని తర్వాత తమ్ముడు కూడా ఉన్నాడు, కాకపోతే ఇప్పుడు వాడు చదువుకుంటున్నాడు. చిన్నపిల్లాడే కాబట్టి వాడికి ఇప్పుడు తొందర ఏం లేదు. ఏంటి? వాడు చిన్నపిల్లాడు, వాడి గురించి నీకు తెలీదు, వాడు పెద్ద ముదురు. ఏంట్రా అలా అంటావు? మూతి మీద మీసాలు కూడా ఇంకా పూర్తిగా రాలేదు. వాడికి మీసాలే రాలేదు, మోసాలు బాగానే చేస్తాడు. ఏమంటున్నావురా? ఏం లేదులే గాని బస్ టైం అవుతుంది. నేను చెప్పేది వినరా, మగదిక్కులేని ఆ కుటుంబానికి అన్ని నువ్వే చూసుకోవాలి, అర్థమవుతుందా? అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు ముందు ప్రశాంతంగా ఊరెళ్ళాలి. పద పద. రే, ఎక్కడికి? ఎందుకు ఎక్కడికి అని అడుగుతున్నాను. షాప్ కి. ఆగు, పనుంది. ఏం పని? మాకు లేట్ అవుతుంది. నేను నీలా డ్రైవర్ని కాదురా. తెలుసురా, నువ్వు ఒక దొంగవి. ఏమంటున్నాడు? ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు కదా. రే బాలు, ఏమైందిరా? ఏమైంది నీకు? మీ ఆయనకి ఏమవుతుందో నువ్వు చూడాలి. ఆ గ్యాంగ్ లీడర్ ఇది. ఏం జరుగుతుంది ఇక్కడ? బాగోతం జరుగుతుంది. రా రాజమాత, నీకోసం చూస్తున్నాను. ఏమైందో చెప్పొచ్చు కదరా. చెప్తానా? ఈ తల్లి కొడుకులు వేసిన తైతక్కలు బయట పెట్టడానికి 2 రోజుల నుంచి నా చేతిని నా నోటిని నేను కట్టిపడేసుకున్నాను. బామ్మ వెళ్లేదాకా ఆగాలని ఓపిక పట్టాను. ఇప్పుడుంటుంది అసలైన పంచాయతీ. ఎరా అన్ని మింగేవాడా? భార్య పక్క నుంచి వెళ్లి తల్లి పక్కన చేరేవేంట్రా? ఓ, తోడు దొంగలు ఒకే చోట ఉండాలా? ఏం అవుతున్నావు? మీరిద్దరేం డ్రామాలు ఆడుతున్నారు? మేం చేసాం. మీనా, వెళ్ళి ఈ తల్లి కొడుకుల గుట్టుని గుప్పెట్లో పట్టుకునిరా. మళ్ళీ ఏం చేశారు వీళ్ళిద్దరు? అత్త కొడలు కలిసి ఇల్లుని మింగాలని చూశారు. అది బయటపడ్డాక రూట్ మార్చి ఇప్పుడు తల్లి కొడుకులు మొదలు పెట్టారు. ఎందుకు వాడు అలా మాట్లాడుతున్నాడు? ఏం చేసావు నువ్వు? నేనేం చేశాను? వీణ్ణి కన్నట్టే వాణ్ణి కన్నాను. అదే నేను చేసిన పాపం. పాపం పుణ్యం లెక్కలు ఇప్పుడే తెలుస్తాను. నాకు డీలర్స్ తో మీటింగ్ ఉంది, నేను ఒక్క గుద్దు గుద్దితే చిన్నప్పటి నుంచి మింగినవన్నీ బయట. మీనా నగలే కదరా? అవును నాన్న, కానీ కాదు. మార్చేశారు మావయ్య, బంగారు నగలు మార్చేసి గిల్టు నగలు పెట్టారు. ఏమంటున్నావమ్మా? మార్చారా? ఎవరు? నేను మీ కళ్ళ ముందే నా ఒంటి మీద నగలు ఒలిచి ఎవరికిచ్చాను? దీనికి పుస్తల తాడుతో సహా ఇచ్చాను కదా. అవును, కానీ నాకు తిరిగిచ్చేటప్పుడు మాత్రం గోల్డ్ కవరింగ్ నగలిచ్చారు. ఏమంటున్నావు? వినపడట్లేదా? చూడొచ్చిందా? కనబడట్లేదా? చత్వారం వచ్చిందా? అర్థం కావడం లేదా? మతిమరుపు వచ్చిందా? చేసిన తప్పు తెలిసి రాలేదా? మెదడు మొద్దు బారిపోయిందా? ఇవి నిజంగానే గిల్టు నగల్లాగే ఉన్నాయి. బామ్మకి చైన్ కొనాలని ఈ నగల్ని తాకట్టు పెట్టడానికి నగల షాప్కి వెళ్తే ఈ నగలు చూసి మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా? పోలీస్ రిపోర్ట్ ఇస్తాం, నకిలీ నగలు తీసుకొచ్చి అసలు నగల్ని మాయ చేద్దాం అనుకుంటున్నారా అని గెంటేసినంత పనిచేశారు నాన్న. నాకు మీనాకి తల తీసేసినట్టు అయింది. మేం చేయని తప్పుకే సిగ్గుతో చచ్చిపోయావే. ఈ ప్రభావతమ్మ, ఈ దరిద్రుడు ఎంత దర్జాగా ప్రపంచంలోని నిజాయితీ మొత్తం వీళ్ల బతుకుల్లోనే ఉన్నట్టు ఎంత ధైర్యంగా నిలబడ్డారు చూడండి. ఏం మాట్లాడుతున్నావు?
ఎవరిని దొంగలు చేద్దాం అనుకుంటున్నావు? మా ఇంట్లో దొంగతనం చేయాల్సిన కర్మ నాకేంటి? అసలు ఈ విషయం అప్పుడే ఎందుకు బయట పెట్టలేదురా? నేనే వద్దన్నాను మా అమ్మమ్మ గారి పుట్టినరోజు నాడు గొడవలు ఎందుకని, మీరు అమ్మమ్మ గారు సంతోషంగా ఉండాలని నేనే ఇన్ని ఆపుతూ వచ్చాను. నానా, బామ్మ పుట్టినరోజు నాడు నీ మొహంలో సంతోషం చూసి అది పాడు చేయడం ఇష్టం లేక నాలో నేనే గింజుకుని చచ్చాను. ఏదైనా జరిగితే నా రియాక్షన్ వాయిదా వేసుకోవడం అనేది నా వల్ల కాదు. అయినా ఆగాను. ప్రభావతి, ఏంటండి? ఏంటివి? నాకేం తెలుసు? నీకు వీడికి నాటకాలు ఆడడం తెలుసు, మసిపూసి మారేడుకాయ అనడం తెలుసు, నిజాలు దాచడం తెలుసు, అబద్ధాలు అలవోకగా చెప్పడం తెలుసు. కాబట్టి ఇంకా దాచి లాభం లేదు. నా ముందే మీనా నీ చేతిలో నగలు పెట్టింది. నా ముందే ఆ నగలే అంటూ నువ్వే తీసుకొచ్చి మా ముందు పెట్టావు. ఈ మధ్యలో ఏం జరిగింది? నన్ను అడుగుతారేంటండి? అది చిన్న నగలే కదా నేను తిరిగిచ్చింది. అదే మంగమ్మ శపథం చేసి నగలన్నీ తీసి నా చేతిలో పెట్టింది. నేను భద్రంగా నగలు తీసుకెళ్లి ఆ రోజే బీరువాలో పెట్టేశాను. మళ్ళీ తిరిగి చూడండి కూడా చూడలేదు. మీరు అడిగినప్పుడు జాగ్రత్తగా తెచ్చిచ్చాను. అంతవరకే నాకు తెలుసు. అయితే నీకేం తెలియదంటావు? తెలీదు. నగలు చేతులు మారలేదంటావు? మారలేదు. బంగారు నగలు నకిలీగా ఎందుకు మారాయో నీకు తెలియనే తెలియదంటావు? అదే అంటున్నాను. అలా ఎలా అంటారత్తయ్య? మేం బంగారం ఇస్తే మీరు గింటు నగలిచ్చి మీరేమీ తెలియదు అంటే ఏంటర్థం? మా కళ్ళ ముందే వదిన బంగారం తీసి నీ చేతికిచ్చింది కదమ్మా. ఎస్, అప్పుడు నేను కూడా తాడు తీయించినందుకు నాకు చిరాకొచ్చింది. ఇప్పుడేంటి? ఎవరిని దొంగం చేద్దాం అనుకుంటున్నారు? ఈ నగలు అది నా చేతిలో పెట్టినప్పుడే గిల్ట్ నగలు ఎందుకు కాకూడదు? ఏమన్నావు? అవును, పెళ్లిలో పెట్టేటప్పుడు బంగారు నగలే అయ్యుండొచ్చు. కానీ పెళ్లి తర్వాత నీ పెళ్ళం చాలా సార్లు పుట్టింటికి వెళ్ళొచ్చు. అక్కడ వాళ్లే మార్చుండొచ్చు కదా. అత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు? నేను నిజమే మాట్లాడుతున్నాను. ఇవి నిజం నగలైతే అంత సులువుగా ఒలిచిచ్చేదా? అప్పుడే అనుకున్నాను, ఏ ఆడదానికైనా బంగారం అంటే మోజే కదా, ఇదేంటిలా తీసిచ్చేసింది అనుకున్నాను. ఇవి గిల్టు కాబట్టే సునాయాసంగా తీసిన మొహాన కొట్టింది. అత్తయ్య, అత్తయ్య గారని మీకెప్పుడు మర్యాద ఇచ్చాను. ఆ మర్యాద కాపాడుకోండి. ఏంటి నువ్విచ్చే మర్యాద? బోడి మర్యాద? నా పుట్టింటి వాళ్ల మీద నింద వేసే అధికారం మీకెవరిచ్చారు? బోడి అధికారం. ఇంట్లో ఒక మోసం జరిగింది, దగా జరిగింది, కుట్ర జరిగింది. ఏం జరిగింది వదినా? ఇప్పుడు ఆ నగలన్నీ గిల్టు నగలుగా ఎలా మారిపోతాయి రవి? ఆ కవరింగ్ నగలు ఏదో ఒక షాప్ నుంచి తెచ్చుండాలిగా. ఆ షాప్ నుంచి ఫోన్ చేసినట్టు చేసి మనం మాట్లాడాలి. హలో, సండే మీరు మా షాప్ లో కవరింగ్ నగలు కొన్నారు కదా, అందుకు మీకు బెనిఫిట్స్ ఇస్తున్నామన్నమాట. నేను కొన్నానని మీకెలా తెలుసు? ఎస్ సార్, మీరే కొన్నారన్నమాట. వెంటనే వచ్చి గిఫ్ట్ కలెక్ట్ చేసుకోండి. దొరికేవరా, చెప్తా నీ సంగతి. ఒక దొంగతనం, 3 అబద్ధాలు, ఒక నిస్సహాయమైన కోడలు. నిందంతా తనపై పడినప్పుడు అత్తమామల మాయలో పడి మీనా కన్నీరు పెట్టుకుంది. కాని ఒక తమ్ముడు బాలు గుట్టు బయట పెట్టడానికి సిద్ధమయ్యాడు. ప్రభావతి తన కొడుకును రక్షించడానికి ఆడిన నాటకంలో అసలు దొంగ ఎవరో తెలిసి ఇంటి పెద్ద సత్యం తీసుకున్న నిర్ణయం ఏమిటి? కుటుంబ బంధాలు, అపార్థాలు, మోసాల వలయం. అసలు నిజం తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ ఎమినెంట్ వర్స్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఇంట్రో మ్యూజిక్ ముగుస్తుంది, ఛానల్ లోగో మెరుస్తుంది. దొంగతనం నాటకం, మీనా మీదకి నింద, మనోజ్ గుట్టురట్టు. ప్రభావతి తన కుమారుడు మనోజ్ చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుతూ ఆ నిందను కోడలు మీనా మీదకి నెట్టింది. ఇంట్లో అందరూ మీనానే దొంగ అని భావిస్తున్న తరుణంలో ఆమె నిజాయితీని నమ్మిన కొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు. చివరికి మీనా భర్త బాలు అసలు నిజాన్ని బయటపెట్టి మనోజ్ నిజ స్వరూపాన్ని అందరి ముందు నిలబెట్టాడు. నిందారోపణ, గిల్ట్ నగలు వర్సెస్ అసలు బంగారం. ప్రభావతి నగలు దొంగిలించి వాటి స్థానంలో గిల్ట్ నగలు పెట్టి ఆ విషయాన్ని ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. ఇంట్లో నగలు కనబడకపోవడంతో ప్రభావే వాటిని మీనా దగ్గర నుండి తీసుకుందని, మీనా దగ్గర ఉన్నప్పుడే అవి గిల్ట్ నగలు అయ్యాయేమో అని అపవాదు వేసింది. ఈ నిందల కారణంగా మీనా చాలా బాధపడింది. మీనా కారు కొనుగోలు కోసం నగలను తాకట్టు పెట్టిందనే అనుమానం రోహిణి వ్యక్తం చేసింది. మీనా చెల్లెలి పెళ్లికి సైతం ఖరీదైన బహుమతులు తీసుకోని వ్యక్తి దొంగతనం చేస్తుందని తాను నమ్మనని రవి మీనాకు మద్దతు ఇచ్చాడు. తాను స్వయంగా తన సొంత డబ్బుతో కారు కొన్నానని, ఇప్పటికీ వడ్డీ కడుతున్నానని మీనా వివరించింది. ప్రభావతి తన ఆరోపణలను మరింత పెంచుతూ మీనా తన తమ్ముడి చేసిన దొంగతనాల కేసుల కోసం పోలీసులకు లంచం ఇవ్వడానికి బంగారం అమ్మిందేమో అని కూడా అనగా, బాలు జోక్యం చేసుకుని తన తల్లిని ఆపాల్సిందిగా తండ్రి సత్యాన్ని కోరాడు. బాలు పరిశోధన,
బయటపడ్డ అసలు దొంగ. నిజం తెలుసుకోవాలని నిశ్చయించుకున్న బాలు తన స్నేహితుడు రాజేష్తో కలిసి పరిశోధన ప్రారంభించాడు. ముందుగా బాలు తన అన్నయ్య మనోజ్ నడుపుతున్న షోరూంకి వెళ్ళాడు. మనోజ్ లేని సమయంలో అక్కడ పనిచేసే సిబ్బందితో మాట్లాడగా కొద్ది రోజుల క్రితం షోరూంలో ఫర్నిచర్ దొంగతనం జరిగిందని, ఆ నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనోజ్ అప్పటికప్పుడు డబ్బు కట్టాల్సి వచ్చిందని తెలిసింది. ఈ విషయం ఇంటివారికి చెబితే పరువు పోతుందని మనోజ్ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్టు సిబ్బంది చెప్పింది. దీంతో బాలుకు నగలు తాకట్టు పెట్టింది మనోజే అనే అనుమానం మరింత బలపడింది. తరువాత మనోజ్ ఫోటో తీసుకుని వివిధ నగల షాపులలో వాకబు చేయగా ఒక షాపు యజమాని మనోజ్ వచ్చి నగలు తాకట్టు పెట్టకుండా అమ్మివేశాడని చెప్పాడు. బాలు బెదిరించడంతో ఆ షాపు యజమాని సీసీ కెమెరా ఫుటేజీని చూపించి అది మనోజేనని నిర్ధారించాడు. పతాక సన్నివేశం, మనోజ్ నిజం ఒప్పుకోవడం. బాలు షాపు యజమానిని ఇంటికి తీసుకొచ్చి మొత్తం కుటుంబం ముందు సీసీ కెమెరా ఫుటేజీని చూపించాడు. ఫుటేజీని మొదట నమ్మని మనోజ్ అది గ్రాఫిక్స్తో సృష్టించినదిగా వాదించాడు. అయితే ఆ షాపు యజమాని ప్రత్యక్షంగా వచ్చి మనోజ్ 4 నుండి 5 లక్షల విలువైన నగలను తన షాపులో అమ్మాడని ధృవీకరించడంతో మనోజ్ అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటనతో కోపంతో ఊగిపోయిన సత్యం మనోజ్ని కొట్టి మందలించాడు. అసలు విషయం ఏమిటంటే ఆ నగలు మనోజ్కు అతని తల్లి ప్రభావే ఇచ్చిందని, వాటిని అతనే అమ్మి ఆ నింద మీనా మీదకి నెట్టేలా తల్లి ప్రభావే నాటకం ఆడిందని మనోజ్ ఒప్పుకున్నాడు. సత్యం ఆగ్రహం కట్టలు తెంచుకుని దొంగతనం చేయడమే కాకుండా లేని నింద మీనా మీద వేసిన ప్రభాతిని, మనోజ్ని తీవ్రంగా తిట్టాడు. ప్రభాతికి అసలు మాట్లాడే అర్హత లేదని, ముందు మీనాకు క్షమాపణ చెప్పాలని గట్టిగా చెప్పాడు. అవమానం భరించలేక ప్రభాతి గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. సత్యం కూడా మీనాకు క్షమాపణ చెప్పేదాకా తను ప్రభాతితో మాట్లాడనని తెగేసి చెప్పి లోపలికి వెళ్లిపోయాడు.